సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నుంచి కవితను తొలగించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై ఆమె బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. బీఆర్ఎస్లో కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రి గారైన కేసీఆర్ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఆ లేఖను లీక్ చేశారు. లేఖను లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారెవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుని ఎన్నుకున్నారు. నేను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎల్లవేళలా మీ వెన్నంటే ఉంటాను అంటూ కవిత రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది.